మాట తూట అసొంటిది ఒక్కసారి నోట్లకెళ్ళి ఇడిచి పెడితే మళ్ళా వెనకకి రాదు. అందుకే ఏం మాట్లాడినా ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. రాజకీయాలు చేసే లీడర్లు అయితే ఇంకో 4 సార్లు ఎక్కువనే ఆలోచనలు చేసుకోవాలి. కానీ అదేందో ఏమో మన వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుర్రు. ఎవళ్ళని పడితే వాళ్ళను రాజకీయాలకు వాడుకుంటుర్రు. సంబంధం లేని వాళ్ళను బద్నాం చేస్తుర్రు. ఇక చూడుర్రి ఎట్లా నడిచిందో రచ్చ. సినిమా హీరోయిన్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిందని పట్టిగానే హీరో నాగార్జున ఇంటి వాళ్ళను రాజకీయాలకి ఇగ్గినరని మంత్రి కొండా సురేఖక్క మీద సినిమా వాళ్ళంతా గయ్యి మందిలేసిండ్రు. మీకేమన్నుంటే మీరు చూసుకోవాలి. గంతేగాని నడుమ సినిమా వాళ్ళని ఏంటికి ఇరికిస్తున్నారు అని మెగాస్టార్ చిరంజీవి సార్ కాన్ నుంచి సురువు చేస్తే పెద్ద హీరోలు సినిమాల సంగపోళ్ళు అందరు కోపానికి వచ్చిండ్రు. ఎట్లయితే మైకుల ముంగట ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడినరో అట్లనే మైకుల ముంగటికి వచ్చి మంత్రి కొండా సురేఖ మాపు చేయమని అడగాలి అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్లు రాసిండ్రు. ఇక అటు చెయ్యి పార్టీ లీడర్లు కూడా మంత్రి సురేఖకు ఫోన్లు కొట్టి గట్ల మాట్లాడొద్దు కదా అని చెప్పిండ్రట. అందుకే ఇక పొద్దుగాలనే మైకుల ముంగటికి వచ్చి మాట్లాడింది మంత్రి మేడం. చూడిర్రు ఏమన్నదో. కేటీఆర్ ఏదైతే కావాలని ఇంకా రెచ్చగొట్టే పద్ధతిలో నా మీద మళ్ళీ కామెంట్స్ చేయడము, దానితోటి నేను బాధపడుతూ భాగోద్వేగానికి గురవి కొన్ని పేర్లు తీసుకొని నేను కొంతమందిని మరి మీడియా ముందు మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీసుకోకుండా ఉండాల్సింది. దానివల్ల వాళ్ళు కొంత, ఎందుకంటే నేనే విధంగా బాధపడ్డానో వాళ్ళు కూడా అదే విధంగా బాధపడడం నాకు బాధ అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నైట్ బేషరత్గా నా వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఇక హీరోయిన్ గట్ల అనేది లేకుండే అని మంత్రి మేడం బాధపడ్డది. గాని మాజీ మంత్రి కేటీఆర్ ను మాత్రం ఈడిచేది లేదు అన్నట్టు మాట్లాడింది. ఆయన రెచ్చగొట్టబట్టే నోటెంట గసొంటి ముచ్చట్లు వచ్చినాయి అన్నట్టు మాట్లాడింది. అటు వట్టిగా బట్టగాల్చి మీదేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపిండు. కోర్టుకి ఎక్కుతానా అంటాడు. ఇంకో దిక్కు సురేఖక్క ముచ్చట్ల మీద లీడర్ సాబులు కూడా గరమైనరు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రే. మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతాం. కేసీఆర్ మొదలు పెట్టింది తర్వాత కొడుకులు వారసత్వంగా ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని నేనే తక్కువ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాను. నేను చూశాను. నేను నిక్కర్లు ఇప్పేస్తా, చెడ్డీలు ఇప్పేస్తా, కళ్ళు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసి లాగులలో తొండలు వదలడానిక? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కళ్ళు పీకి గోళీలాడడానిక? మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే అదుపులేదు ఆయన కూడా. కాబట్టి 2 పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తా ఉన్నారు. లీడర్ల ముచ్చట్లు చేయబట్టి రాజకీయం అంటే నలుగుట్లే నాదానవుతున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరమైనరు. ఇక ఒక్కొక్కరు కాదు, ఇంటర్నెట్ లో పొట్టు కిరికిరి నడిచింది. సినిమా వాళ్ళంతా ఒక్కటేటాలకు మంత్రి మేడం దిగి రాక తప్పలేదు. అటు చెయ్యి పార్టీ వాళ్ళకు కూడా ఇరకాటంలో పడ్డట్టు అయ్యిందట. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు ఇక అయ్యిందేదో అయిపోయింది, మంత్రి మేడం మాట్లాడిన ముచ్చట్లను వెనుకకు తీసుకుంటున్నా అన్నట్టు చెప్పింది కాబట్టి ఇంతటితో ఇడిచిపెట్టుర్రి అన్నట్టు మాట్లాడిండు. కానీ నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళు మైకుల ముంగటికి వచ్చి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా, ఇదేం రీతి అన్నట్టు కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఇప్పటికన్నా లీడర్లు జర వెనక ముంగట చూసుకొని మాట్లాడాలి అని కోపానికి వస్తున్నారు ఇంగిత మంది.